అందరికీ గుడ్ మార్నింగ్ అండి. అందరికీ శ్రావణ శుక్రవారం శుభోదయం శుభాకాంక్షలు. ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం రండి. నేను ఏమేమి చేస్తున్నానో చూపిస్తాను. పెద్దగా ఏమీ ఉండదు, అంతా సింపులే. మాలతి అంటది సింపుల్గానే ఉంటాను, సింపుల్గానే చేస్తాను. సరేనండి, అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలి. మనం ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం రండి. ముగ్గు బాగుందే, మా వాకట్లో ముగ్గు. ఇదిగోండి, ఇవన్నీ నేను తోముకొని చక్కగా నీట్గాను ఇలా అన్నీ తోమిస్తున్నాను మొత్తం. ఈ రెండు ఎండివండి, ఇవి దీపం ప్రమిదులు. మేము దీపం ప్రమిదులు అంటాము. ఇవన్నీ ఎత్తడివి. ఇలా తోముకొని రాత్రి అన్నీ నేను నీట్గాను చూడండి, అంత నీట్గా వచ్చేయండి. నీట్గా తోముకున్నాను. తర్వాత ఇది చూడండి, పూజకి ఏమేమి నేను అలంకారం పెట్టానండి. నేను సింపుల్గా చేసుకుంటున్నానండి. మనకు పువ్వులు కదా ఉండాలి. పువ్వులు ఉండండి, కొంచెం పువ్వులు, అరటిపళ్ళు, ఆకు, చెక్క. ఇది తులసాకండి, తులసి దళం అంటాం కదా అది. కొబ్బరికాయ, ఫ్రూట్స్, అన్ని రకాల ఫ్రూట్స్ తీసుకున్నాను. ఇలాగ నేను పూజ చేస్తానండి. కరెంట్ లేదు, అందుకే నేను హాల్లోకి వచ్చి మీకు నేను చూపిస్తున్నాను. తర్వాత ఇవ్వండి, కొత్తవి తీసుకున్నానండి. నేను వైజాగ్ కొత్తవి తీసుకొని మా ఊరు వచ్చానండి, పల్లెటూరు. కొత్తవి దీపం ఇవ్వండి, బాగున్నాయి చూడండి. ఇత్తడివి తీసుకున్నానండి, బాగున్నాయని. అంటే శ్రావణ శుక్రవారం కదా, ఏదైనా కొత్త పెట్టాలి అని అన్నారు. ప్రమిది కొత్త పంతులు కడిగితే ఏదో ప్రమిది ఏదైనా కొనమ్మా అని అన్నారు. అందుకు నేను ఇవ్వండి, బాగున్నాయి, నచ్చాయి మీకు. ఇవ్వండి, రెండు తీసుకున్నానండి. బాగున్నాయి కదా, నాకైతే నచ్చాయండి. మీకు ఎలాగున్నాయో కానీ. ఓకే అండి, మీకు అన్ని పసుపు, కుంకుమ, మామిడి ఆకులు అన్నీ మామూలేనండి. అన్నీ మామూలే. ఓకేనండి, నేను పూజ చేస్తాను, కానీ నాకు కరెంట్ లేదు కాబట్టి 2-3 గంటల వరకు కరెంట్ రాదట. అందుకు మనము పూజ అయిపోయాక మీకు ఆ పూజ చూపించేస్తాను. నేను డైరెక్ట్గా అన్నీ చూపిద్దాం అనుకున్నాను. ఈ పల్లెటూరులో కరెంట్లు అట్లా ఉండవంట. ఇవాళ ఏదో చెట్టు ఏదో కొడుతున్నారంట, అందుకల్ల కరెంటు మరి లేదు అనేసి అని అన్నారు. ఓకే, మీకు కొంచెం ఎలాగో ఇబ్బంది పడి నేను పూజ చేసేసాక మీకు నేను చూపిస్తాను. సరేనండి. నేనైతే నైవేద్యం కోసం మన లక్ష్మీదేవి కోసం సేమియా పాయసం చేసుకుంటున్నానండి. దేవుడి మట్టుకే నేను చేస్తున్నాను. కరెంట్ లేదండి, నేను లైట్ వేసి ఇది ఫోన్ లైట్ వేసి నేను చేస్తాను. అడ్జస్ట్ అవ్వండి. కరెంట్ లేదు, ఇప్పుడు వరకు వెయిట్ చేసి ఎందుకోండి సేమియా నెయ్యితో వేపుకున్నానండి. ఇదిగోండి పాలు, ఇది సాయంకాలం టీ కోసం అండి. ఇదిగోండి ఇక్కడ పాలు మరుగుతున్నాయి కదండి. మరిగేటప్పుడు మనం సేమియా వేసుకోవాలి. జీడిపప్పు, కిస్మిస్లు అండి, ఇవి నెయ్యిలో వేపుకొని తీసుకున్నాను. కొద్దిగా అండి, దేవుడికి నైవేద్యం కింద నేను చేస్తున్నాను చూడండి. ఓకేనండి, ఇదిగోండి ఫ్రెష్గా నెయ్యి కొనుక్కున్నాను, ఇక్కడ పెట్టుకున్నాను, కట్ చేసుకున్నాను. నేను ఊరు నుంచి వచ్చానండి, వైజాగ్ నుంచి. మా పల్లెటూరు వచ్చానండి, పల్లెటూరులో వీడియో చేస్తున్నాను చూడండి. ఇదిగోండి పాలు మరుగుతున్నాయి కదా, ఈ సేమియా అందులో యాడ్ చేసుకోవాలి. కొద్దిగా దగ్గరగా అయితే అన్నీ వేసి మీకు చూపిస్తాను. ఇవన్నీ కిస్మిస్లు అవి కొద్దిగా అడ్జస్ట్ అవ్వండి. ఎప్పుడూ లేదండి కరెంటు, ఇలాగ ఇదైపోయింది. ఇప్పుడు వస్తే మళ్ళీ మధ్య నేను కనిపిస్తాను లేదు, అప్పుడు వీడియో చేస్తాను నీట్గాను. అంటే ఇలాగే మధ్యలో లాస్ట్లో కనిపిస్తుంటాను. ఓకేనండి. హాయ్ అండి, అందరికీ కూడా శ్రావణ శుక్రవారం శుభాకాంక్షలండి. అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలి. ఇప్పుడు నేను ఏంటంటే సేమియా అండి చేస్తున్నాను. కరెంట్ లేదు, ఇప్పుడు కరెంట్ వచ్చింది. కరెంట్ లేకపోతే తీస్తాను, కరెంటునే తీస్తాను. అడ్జస్ట్ అయిపోయింది. ఇప్పుడు సేమియా చేశాను కదండి, ఇప్పుడే కరెంట్ వచ్చింది. ఇదిగోండి, ఇందులో జీడిపప్పు అవి ఇలా చేసుకుంటున్నానండి. కొద్దిగా దేవుడి కోసం నైవేద్యం అండి.
చూపించాలా మీకు? చూపిస్తాను రండి. ఇదిగోండి సేమియా పాయసం ప్రసాదం. పల్లెటూరు కదండి, కరెంట్లు గడిగడి తీసేస్తున్నాడు, అడ్జస్ట్ అవ్వండి కొద్దిగా. తెల్లవారి నుంచి కరెంట్ లేదు, ఇప్పుడు వచ్చింది. ఇప్పుడు 11:30 అవుతుంది. వేగం దీపం వెలిగింత 11:30 10:30 సారీ దీపం వెలిగించిస్తే దేవుడి దగ్గర మనం నైవేద్యం పెట్టేసాం అనుకోండి, పర్వాలేదు మనకి, అంతే కదండి. తర్వాత నెమ్మది చేసుకోవచ్చు పనులన్నీ. మార్నింగ్ నుంచి కరెంట్ లేదండి, ఇటు పక్క డోర్ తీసి పని చేస్తున్నాం. ఇటు డోర్ తీస్తే భయం, ఏ వస్తాయా, ఏ పురుగులు వస్తాయా, రావు కానీ భయం. దేవుడికి నైవేద్యం అండి, రండి పెట్టేసి వద్దాం. ఇదిగోండి శ్రావణ శుక్రవారం నా నైవేద్యాలు, నా పూజ చూడండి. ఇదిగోండి ప్రసాదం అన్నీ, పళ్ళు కాయలు, తాంబూలం, లక్ష్మీదేవికి గాజులు అన్నీ అండి, ఆకు చెక్క. లక్ష్మీదేవికి పెట్టాలి కదండి, మా ఏడుకొండల వాడండి. అలా రండి. ఇదిగోండి కొమ్ము శనగలు, సేమియా చేసానండి. శనగలు, కొమ్ము శనగలు, సేమియా, నెక్స్ట్ కొబ్బరికాయ కొట్టాను, చీర జాకెట్ అండి పెట్టుకున్నాను. అలాగా ఇదిగోండి లక్ష్మీదేవి, ఇంకా పైన ఉంది చూడండి లక్ష్మి, సరస్వతి, అన్ని దేవుళ్ళు ఉన్నాడండి, వినాయకుడు. ఇదిగోండి ఇక్కడ మనకి ఆదివారం నుంచి పూజ చేస్తాం కదా, రాముడు సీత, అన్ని దేవుళ్ళు ఉన్నాయండి. వెంకటేశ్వర స్వామి చూడండి, ఏడుకొండలవాడు వెంకటేశ్వర స్వామిని. ఇక్కడ ఈశ్వరుడు ఉన్నాడండి ఇటు సైడు. మామిడి కొమ్మలు అన్నీ పెట్టుకున్నాను. పువ్వులు, ఈ ఊర్లో పువ్వులు దొరకవండి, పక్క ఊరికి వెళ్ళిన అక్కడ కూడా దొరకలేదు, కొద్దిగా దొరికాయి. అలా పువ్వులు పెట్టుకున్నానండి నేను. ఇప్పుడు మా పూజని చూడండి, అలాగా ఏదో నేను ఒక్కదాన్నో నాకు కలిగినట్టుగా నేను చేసుకున్నానండి. ఎప్పుడూ బాగుండాలండి, మా ఫ్యామిలీ అంతా బాగుండాలి, మేము బాగుంటే మీరు బాగుండాలి, మీరు కూడా బాగుండాలని ఆ లక్ష్మీదేవి కోరుకుంటున్నానండి. మీరు బాగుంటే కదా మేము కూడా బాగుంటాం. అందరూ బాగుండాలండి, అందరూ బాగుండాలి, అదే మనం కోరుకోవాలి దేవుడి దగ్గర. ఓకేనండి, బాగున్నాయండి నా దీపాలు అన్నీ. కానీ కరెంట్ లేదండి, అన్నీ చేసి చూపిద్దాం అనుకున్నాను, ఏమీ అనుకోకండి దయచేసి. ఓకేనండి, కరెంట్ లేక నాకు కొంచెం ఇబ్బంది అయ్యిందండి అందుకు. ఓకేనండి, కిచెన్కి వెళ్దాం రండి, కొద్దిగా ప్రసాదం తీసుకుందాం. చూడండి మా కిచెన్ ఎలాగుంది అంటే, ఎలాగుందంటే ఎంత నీట్గానే ఉన్నాయండి. స్పూన్లు కడుక్కున్నాను, పాల ప్యాకెట్ కత్తిరి, ఇదిగోండి సేమియా కొద్దిగా తీసుకుంటా. కాఫీ అయితే తాగేసానండి ఇప్పుడు, మరి నేను చూపిలేకపోయాను. సేమియా కొద్దిగా ఉందండి, ఇదిగోండి నేను ఇది ఇప్పుడు తింటానండి. 11 అయిపోతుంది కదా, తింటాను. ఈ బెడ్ మేడ మీద రూమ్ కండి, మంచం చేయించాడు మా అబ్బాయి. 2 బెడ్లు. హాల్లోకి వెళ్దాం. బాటిల్ ఇక్కడ తిన్నా లైట్ వేద్దాం. కరెంట్ ఉంటుంది, ఎంతసేపు ఉంటుందో తెలదు, ఎంతసేపు ఇదైపోద్దో తెలియదు. ఫ్యాను
కొద్దిగానండి, స్వీట్ ఎక్కువ తినబుద్ధి లేదు, అందుకే కొద్దిగా వేసుకున్నాను. ఏమనుకోండి, ఇంకా ఉంది స్వీట్ కదా, సేమియా పాయసం అంటే ఎక్కువ స్వీట్ ఉంటుంది, కానీ తగ్గించి అంతలా కొద్దిగా వేసాను, అయినా స్వీట్గా ఉంది. పాల్లోనండి, వాటర్ వేయకుండా ఈ నెయ్యిలో వేసేసి పాల్లో వేసాను. కొద్దిగా సేమియా పాల్లో వేసాను, ప్యాకెట్ పాలు, పెద్ద ప్యాకెట్ వేసి. దేవుడికి నైవేద్యం అలాగే పెట్టాలి, నీళ్ళు వేసి సేమియా చేయకూడదండి, అంటే తెలియని వాళ్ళకి చెప్తున్నాను. ఈరోజు మాత్రం ఒక చెంబుతో, చిన్న చెంబుతో, మా అమ్మ చూడండి, నేను 2 చెంబులు చిన్న చెంబుతో మంచి వాటర్ వేసుకొని చక్కగా తోముకొని అందులో ఒక తులసి కొమ్మ వేయండి. అది మీ పిల్లలకి మీకు చాలా మంచిది. లక్ష్మీదేవికి అన్నీ మనం పెట్టుకుంటాం, కానీ ఇది మాత్రం మర్చిపోకండి. చిన్న 2 తులసాకులైనా వాటిలో వేసి దేవుడి మూల పెట్టండి, చాలా మంచిది. బాయ్, నమస్తే అందరికీ కూడా గుడ్ మార్నింగ్, నమస్తే. ఓకేనండి.